జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది. ప్రజల కోసం, ప్రజల తరపున ప్రజా సమస్యల కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే మా మీద అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది ఈ అధికార ప్రభుత్వం కుట్ర అని అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటి నవ్వొస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రతిపక్షం అంటున్నావు, ప్రజలు నీకు ఆ హోదా కూడా ఇవ్వలేదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఈరోజు ప్రతిపక్షం అంటున్నావు, నీకు ఆ హోదా కూడా ఇవ్వలేదయ్యా. ప్రజలు నీకు ఆ హోదా కూడా ఇవ్వకుండా నిన్ను కూర్చోబెట్టారు. నువ్వు ఈరోజు ప్రజా సమస్యలపైన పోరాడుతున్నావా? ఏ సమస్యపైన పోరాడావయ్యా? నీ పార్టీకి ప్రతిపక్ష హోదా కోసం శాసనసభలో పోరాడుతూ ఉన్నావు. అది నువ్వు పోరాడేది. నువ్వు కూడా మాటలు చెప్తాడు. ఈరోజు ఆయన ఎక్కడ ఏ సమస్యపైన పోరాడు? శవరాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు శవరాజకీయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు చనిపోతే దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పైన చలుతూ ఉన్నాడు. ఈరోజు రెడ్ బుక్ అంటూ ఉన్నాడు. సూటిగా చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి, పేటీఎం కార్యకర్తలారా, వైసీపీ కుక్కల్లారా, సూటిగా చెప్పదలుచుకున్నాం. సూటిగా ఎందుకు ఈ మాట ఇంత ఆవేశంగా చెప్పాల్సి వస్తూ ఉందంటే, రెడ్ బుక్ అంటూ ఉన్నారు కదా. ఆ రెడ్ బుక్ గురించి లోకేష్ గారు తన పాదయాత్రలో ఏమని చెప్పాడు? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అధికారులు, వైసీపీ నాయకులు పేద ప్రజలు పొట్టగొట్టుంటారో, పేద ప్రజలు భూముల్ని భూబకాసురులా మింగేసుంటారో, ఎవరైతే చట్టాన్ని తమ చుట్టాలుగా చేసుకుని అక్రమ కేసులు పెట్టుంటారో చట్టాన్ని ఉల్లంఘించి, అలాంటి వాళ్ళని చట్టరీత్యా శిక్షిస్తామని ప్రతి సభలో చెప్పడం జరిగింది. ఈరోజు అదే విధంగా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన చట్టపరంగా ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దడుచుకుంటూ ఉన్నాడు? అతను ఎవరో జోగి రాజీవ్. అతను ఒకప్పుడు నోరేసుకొని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా. అతని చరిత్ర ఏంటంటే భూముల్ని కబ్జా చేశాడు, అగ్రిగోల్డ్ భూముల్ని వీటిని కబ్జా చేశాడు. అలాంటి కబ్జా కోరును వదిలేయాలా? ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి పలనాడు ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళ గొంతులు కోసాడు. అలాంటి గొంతులు కోసిన రౌడీని వదిలేయాలా? సూటిగా అడుగుతున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్లో స్మగ్లింగ్ చేశాడు. అలాంటి స్మగ్లర్ని వదిలేయాలా? ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేదోళ్ళ భూముల్ని ఒక భూబకాసురులా మింగేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. నేపాల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడ ఎర్రచందనం పట్టుబడ్డా దాని వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాంటి స్మగ్లర్ని వదిలేయాలా? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు రోజా ఆడుదాం ఆంధ్ర అనింది. ఆ మాటలాడి కోట్లు మింగేసింది. అలాంటి వాళ్ళని వదిలేయాలా? పేదోళ్ళ ప్రజాధనాన్ని వృధా చేసిన వ్యక్తులను వదిలేయాలా? చెప్పండి, సూటిగా చెప్పండి. అలాంటి వాళ్ళని శిక్షిస్తేనే రేపు ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడతాడు, అవునా కాదా? అలాంటి వాళ్ళను చట్టరీత్యా ప్రొసీడింగ్స్తో వెళ్తూ ఉంటే వీళ్ళకి ఎందుకంత భయం? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి. ఈరోజు ఏంటంటే ప్రత్యర్థులపైన బురద జల్లాలి కాబట్టి ఈ రెడ్ బుక్ గురించి చెప్తున్నాడు. అదే రెడ్ బుక్ గురించి లోకేష్ గారు ప్రతి సభలో చెప్పారు. ఎన్నికల్లో ప్రతి సభలో ఇదే మాటలు చెప్పారు. ఏమంటే చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళని శిక్షిస్తారు. ఈరోజు అదేవిధంగా చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షిస్తూ ఉంటే వీళ్ళకు వన్నులో వెనుక భయం పుట్టుకొని ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేశాడు ఒకప్పుడు రౌడీ రాజకీయం. ఎవడైనా సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఏమని వాళ్ళేమి తప్పులో ఇంట్లో ఆడవాళ్ళని తిట్టలేదు, ఏం తిట్టలేదు, ప్రభుత్వం ఇలా చేస్తుంది తప్పు అని చెప్తేనే కేసులు పెట్టి వేధించాడు. ఈరోజు అదే పార్టీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంతమందిని పెట్టుకొని వెనకాల వాళ్ళ చేత విషయం జిమ్మిస్తున్నాడు. అలాంటి కబ్జా, ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి రౌడీని, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈరోజు ఒక అవినీతి పరులను శిక్షిస్తూ ఉంటే, కబ్జాకోలను శిక్షిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మొత్తం అలాంటి వాళ్ళంతా మన దృష్టిలో మంచోళ్ళు కాబట్టి. అందుకని ఈరోజు ఈ విధంగా విషయం చెబుతూ ఉన్నాడు. ఒకటి రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన చట్టరీత్యా శిక్ష, చట్టం ముందు వాళ్ళు నిలబెడితే అప్పుడు చట్టం శిక్షిస్తుంది. రేపు ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడతారు. అదే దాని మీనింగ్ అండి, ఇంకేం లేదు. ఇదేదో కక్ష సాధింపు కాదు, ఇంకొకటి ఏదో కాదు. నిజంగా కక్ష సాధింపు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయం చేసి ఉంటాడా? ఒకటి సూటిగా అడుగుతున్నాం. మీరు అన్నట్టు కక్ష సాధింపు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుగుండి ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళాడు, ఆపారా? పల్నాడు వెళ్ళారు, ఆపారా? నెల్లూరు వెళ్ళాడు, ఆపారా? కృష్ణా జిల్లాలో జగ్గైపేట అక్కడికి వెళ్ళాడు, ఆపారా? ఎక్కడన్నా ఆపారా? నంద్యాలకు వెళ్ళాడు, ఆపారా? ఎక్కడా ఆపలేదే. చట్టం తన పని తను చేసుకుంటూ నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఉన్నారు. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నారు. నీకు ఇస్తూ ఉంటే నీకేమంటే బాగా వదిలేసి ఉంటే నీకు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ స్థాయి తెలుసుకో. ఒకటి నీకు ఒకప్పుడు నువ్వు చేసావయ్యా. లోకేష్ గారు ఎక్కడన్నా ఆడపిల్లకి అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్తూ ఉంటే ఆపేస్తాడు, పోలీసులను పెట్టేస్తాడు, హౌస్ అరెస్టులు చేస్తాడు. ఈ విధంగా చేసిన చరిత్ర నీ చరిత్ర. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మడకసిరికి వెళ్ళారు ఆగస్టు 1వ తేదీ. ఆ రోజు అక్కడ తెలుసో తెలియకో ఒక సోదరుడి పైన ఈ విధంగా సిపిఎం సోదరుల పైన హౌస్ అరెస్ట్ చేస్తుంటే లోకేష్ గారు స్వయంగా క్షమాపణ చెప్పారు, హౌస్ అరెస్టులు వద్దు అని చెప్పి. అది రాజకీయం, అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నీ చరిత్ర నేర చరిత్ర, నీ బ్రతుకంతా నేర చరిత్ర. నీకేమంటే ఈరోజు నేరస్తుల్ని శిక్షిస్తూ ఉంటే నీకు నచ్చకపోవచ్చు. అందుకని నీ చేతిలో ఉండే అధికార ఏదైతే బలం
అంగబలం అర్ధబలం ఏదైతే సాక్షి మీడియా, సాక్షి ఛానల్, అదేవిధంగా పెయిడ్ సోషల్ మీడియాను పెట్టుకొని విషయం జిమ్మిస్తూ ఉన్నాడు. అంతే అండి, క్లియర్ కట్. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం, ఇవి మాత్రమే. రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచడం. కక్ష సాధింపు తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ చేయదు, ఎప్పటికీ చేయదు, గుర్తుపెట్టుకోండి. నారా లోకేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటే, నారా లోకేష్ గారు మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను మంగళగిరిలో ఓడిపోయాను, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నేను పడ్డ చోట నేను లేచి నిలబడ్డాను, మంగళగిరిలో గెలిచి చూపించాను. అంటే ఇప్పుడు ఆయన మంత్రిగా పదవి బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన రాజకీయ జీవితం కానీ, ఆయన ముఖ్యమంత్రి అంటే మంత్రి ఆయన పనితీరు మనం ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, లోకేష్ గారు అసలు సిసలైన రాజకీయ నాయకుడు. అసలు సిసలైన రాజకీయ నాయకుడు కాదండి, నిజమైన నాయకుడు అంట. ఎందుకంటే ఎవరైనా కానీ రాజకీయాల్లో వారసత్వంగా వచ్చేవాళ్ళు పదవులు ఎలా తీసుకుంటారు? మా కంచుకోట ఏదుందో అక్కడ పోయి పోటీ చేస్తాను, గెలిచిపోతాను, ఏముందిలే అనుకుంటారు. లోకేష్ గారు అలా అనుకోలేదు. నేను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎక్కడైతే గెలవలేదో ఆ నియోజకవర్గాన్ని నేను ఎంచుకుంటా, నేను అక్కడికి వెళ్తా, అక్కడ ప్రజలకి సేవ చేస్తా, అక్కడ ప్రజలు గెలిపిస్తారో ఓడగొడతారో వాళ్ళ ఇష్టం అని అట్టెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ 1980 తర్వాత గెలవని మంగళగిరి నియోజకవర్గంలో 2019లో 15 రోజుల ముందెళ్ళాడు నియోజకవర్గానికి, ఓడిపోయాడు. కానీ వెనకడిగి ఇలా అక్కడ ఒక ప్రైవేట్ గవర్నమెంట్ని నడిపించాడు, అక్కడ ప్రజలతోనే ఉన్నాడు, వాళ్ళ కష్టాల సుఖాల్లో ఒకడై ఉన్నాడు. మా మంగళగిరి అంటే లోకేష్ అనే గుర్తొచ్చే విధంగా అక్కడ తన సొంత నిధులతో ప్రతిపక్షంలో కూడా చేశాడు. చేసిన తర్వాత అక్కడ ప్రజలు గుర్తించి ఎంత మెజారిటీ? 93,000 మెజారిటీ. అది ప్రత్యర్థి కంచుకోటను బద్దలగొట్టి 93,000 మెజారిటీతో గెలిచాడు. అసలు సిసల రాజకీయ నాయకుడు, నిజమైన నాయకుడు, నాయుడు కొడుకు నాయకుడై వచ్చాడనే విధంగా రికార్డు సృష్టించాడు మంగళగిరి నియోజకవర్గంలో. ఆ విధంగా రికార్డు సృష్టించిన తర్వాత ఏంటి, ప్రజలు నన్ను గెలిపించారు, నా పైన బాధ్యత. ఒకప్పుడు నేను ఇదే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మళ్ళీ అందుబాటులో ఉండాలి, వాళ్ళు చేసిన దానివల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి ప్రతిరోజు ప్రజా దర్బారు పెడుతూ ఇప్పటి వరకు తీసుకుంటే ఒక మంత్రిగా ఉండి కూడా 30 రోజులకు తన నియోజకవర్గ ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎక్కడికక్కడ పరిష్కారం చూపుతూ ఉన్నాడు. ప్రత్యర్థి కంచుకోటలను కూడా తమ పార్టీ కంచుకోటగా మార్చాడు లోకేష్. ఈ ఒక ఐటీ మినిస్టర్గా కావచ్చు, విద్యాశాఖ మంత్రిగా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక భరోసానిస్తూ రాష్ట్రంలో ఎవరు కానీ ఏ కష్టం ఉన్నా ఒక మెసేజ్ పెడితే చాలు నేనున్నా అని లోకేష్ సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేశాలు దాటి, ఖండాలు దాటి బయట ఎక్కడో నాకు ఈ సమస్య ఉందన్నా, నేను ఈ కష్టాల్లో ఉన్నానన్నా, నన్ను ఒకసారి చూడండి అన్నా అంటే వాళ్ళకి లోకేష్ అభయం ఇచ్చి వాళ్ళ కష్టాల్లో ఆదుకుంటూ ఉన్నాడు. అదే ఇక్కడుండే ప్రజలకైతే అన్నా నేను ఫీజు కట్టుకోలేనన్నా, మా స్తోమత ఇంతే అంటే నేను చదివిపిస్తాను తమ్ముడు నిన్ను, నేనున్నాను అని ఒక భరోసానిస్తున్నాడు లోకేష్. అదేవిధంగా ఒక మంత్రిగా ఆ రోజు చూస్తే గోరుముద్ద అని చెప్పాడు, చిక్కి అని మాయి మాటలు చెప్పేవాడు కంసమామ జగన్మామ. ఆ విధంగా దాంట్లో కూడా స్కాములు చేసి ఆ పథకం ఆపేసి ఉంటే లోకేష్ వచ్చిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చి గోరుముద్ద పథకాన్ని మొదలుపెట్టాడు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది విద్యార్థులు ఆ రోజు తమ చదువులు ఆపేసి అదేవిధంగా సర్టిఫికేట్లకు ఉద్యోగాలకు పోకపోయింటే ఈరోజు వాళ్ళందరివి క్లియర్ చేసి సర్టిఫికేట్లు వచ్చే విధంగా చేశాడు. అదేవిధంగా ఒకప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకానికి తన పేరు పెట్టుకొని డబ్బా కొట్టుకుంటూ ఉంటే ఉండాల్సింది వ్యక్తుల పేర్లు కాదు మహానుభావుల పేర్లు అని చెప్పి డొక్కా సీతమ్మ, అదేవిధంగా మన అబ్దుల్ కలాం గారు లాంటి మహానుభావులు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి మహానుభావుల పేర్లు పథకాలకు పెట్టి ఆ పథకాల పేర్లకే వన్నె తెచ్చాడు లోకేష్ గారు. ఈ విధంగా అతిక్కి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో భ్రష్టు పట్టిపోయిన విద్యాశాఖను తాను తీసుకొని దాన్ని ఒక ప్రక్షాళన వైపు తీసుకెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒకప్పుడు 5 ఏళ్ళు కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకునే మంత్రులున్న రోజుల్లో ఈరోజు ఆ వ్యవస్థని మొత్తం ఒక ప్రక్షాళన చేసి పరిశ్రమలు రండి, మా కోసం మా కమిషన్లు వద్దు, రాష్ట్రంలో 10 మందికి ఉపాధి చూపియండి అని ప్రతి ఒక్క పరిశ్రమ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమలు పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడుతూ ఉంటే వాళ్ళు వస్తే తానే స్వయంగా గడప దాటి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి, మా వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పివ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఒక నాయకుడు కొడుకు. ఎందుకు? రాష్ట్రం కోసం, ప్రజల కోసం. ఆయన ఒకటే గ్రహించాడు లోకేష్ గారు, పాదయాత్రలో రాటుదేలాడు. ఆయన ఒకటే ఆలోచిస్తూ ఉన్నాడు, నా రాష్ట్రం బాగుండాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ప్రజల కోసం కష్టపడ్డారో అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు కూడా ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల మధ్యలో నుంచి ఏ విధంగా అయితే చైతన్య రథయాత్ర చేశారో చూసాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం చేశారు. ఈ రోజు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. ఈ విధంగా ముగ్గురు ఒక ప్రజల మన్నలను పొంది నాయకులయ్యారు.
ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు మీకు ఒక విషయం మహిళల విషయంలో చెప్తే ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎవరండి? ఆడవాళ్ళకి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా డ్వాక్రా తీసుకొని వచ్చి ఒక ఆర్థిక విప్లవం తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదేవిధంగా స్త్రీ శక్తి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఆడబిడ్డ తన సొంత కాలపై నుంచి చేయాలని లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. అంటే తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా, అదేవిధంగా ఈరోజు రేపటి ఆంధ్రప్రదేశ్ కోసం, రేపటి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఈరోజు లోకేష్ గారు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని దగ్గరికి చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళని ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటా, నేను భరోసాగా ఉంటా. అందరూ నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, మనందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకున్నాం. రాజకీయాలొద్దు, రాజకీయాలు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం అనే నినాదంతో ఈరోజు లోకేష్ గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఒక చదువుకున్న విద్యావంతుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు లోకేష్ గారు ఆ విధంగా రాజకీయం చేస్తూ ఉన్నారు.